సెంట్రల్ స్టేట్ నుంచి తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో ఫార్మసిస్టులు రోడ్డెక్కారు. హైదరాబాద్లోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ముందు నిరసనకు దిగారు. కార్పొరేట్ సంస్థలు ఫార్మసిస్టు లేకుండానే మందులు విక్రయిస్తున్నా వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రిటైల్ షాపులపై రైడ్స్ చేస్తూ బడా సంస్థలను వదిలేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ చైన్ లింక్ షాపుల్లో ఫార్మసిస్టులను రిక్రూట్ చేసుకుంటే తమకు ఉద్యోగాలు వస్తాయని, అలా చేయకుండా అధికారులే తమ పొట్ట కొడుతున్నారని ఫార్మసిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నాయకులతో నారా లోకేష్ సమావేశమవుతారు. పలు రాజకీయ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారు. రేపు తిరిగి అమరావతికి చేరుకుంటారు మంత్రి లోకేష్. తాడిపత్రిలో రాజకీయ గొడవలపై పోలీసులు చర్యలు చేపట్టారు. నిన్నటి ఘటనపై 6 కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేశారు పోలీసులు. తాడిపత్రి రాజకీయ సెగల నేపథ్యంలో పెద్దారెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పెద్దారెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి తమ అనుమతి అవసరం లేదని కౌంటర్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. యూకే వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టు విచారణ జరిపింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సిబిఐ అభ్యర్థించింది. జగన్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. కోర్టు నిర్ణయాన్ని నెల 27కు వాయిదా వేసింది. ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ పిటిషన్లో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీట్ అయ్యారు. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి A6గా ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పెను ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్ తీసుకుని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెట్రోల్ క్యాన్ లీక్ అయినట్టు తెలుస్తోంది. రోడ్డుపై పెట్రోల్ పడి ఉన్న ఓ వ్యక్తి గమనించకుండా బీడీ వెలిగించుకొని అగ్గిపుల్ల పడేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డు పక్కన ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కోల్కతాలోని డాక్టర్ హత్యాచారం జరిగిన ఆర్జికార్ మెడికల్ కాలేజీపై ఆగస్టు 15న దుండగులు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 పోలీసులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. కవిత సహా ఇతర నిందితులపై సిబిఐ జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది.